హలో! అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ వీడియో చూసారు కదండి. కోయంబత్తూర్లో మేము జీడీ కార్ మ్యూజియంకి వెళ్ళాననేసి పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది అది మ్యూజియము. ఇది వచ్చి సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండే కార్లు మొత్తం వీడియో తీసి పెట్టానండి. ఈ సెకండ్ వీడియోలో వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉండే కార్లు అనమాట. దాంట్లో వచ్చి ఇండియన్ ట్రాన్స్పోర్ట్ అని ఉంది. అది సెకండ్ ఫ్లోర్లో ఉండే వెహికల్స్ అనమాట, కార్లన్నీ. అవి ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం ఒకసారి. ఇలా సెకండ్ ఫ్లోర్కి స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడంతా ఇండియన్ ట్రాన్స్పోర్ట్స్ అనేసి పెట్టారు చూడండి. ఇవన్నీ పాతకాలం అనమాట. ఇలా వెహికల్స్ అన్నీ ఎలా వాడారు, అది ఎప్పుడెప్పుడు తయారు చేశారు, అన్నీ సమాచారం అంతా అక్కడంతా వివరంగా ఉంది. టైం ఉండి చూసినామంటే ఒక రోజంతా సరిపోతుంది. నాకు ధ్రువన్ గాడు నాకు ఆ కార్ కావాలి ఈ కార్ కావాలని సతాయించడం వల్ల మేము కొంచెం టైం స్పెండ్ చేయలేకపోయినాము. త్వరగా చేసేసుకొని వీడియో తీసేసుకొని వెళ్ళిపోయినాము. చూస్తే మటుకు చూసేంతసేపు చూడొచ్చు అంటే అన్ని కార్లు ఉంటాయి. చూడండి ఎంత వివరంగా పెట్టారో మ్యాటర్ అంతా. ఈ బుల్కాట్ చూడండి ఎంత బాగుందో, ఎద్దుల బండి. ఇది మొత్తం థ్రెడ్తో చేసినట్లున్నారు బుల్కాట్. అప్పట్లో మన చిన్నప్పుడు అంతా చూసాం కదా, ఇప్పుడు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది ఇవన్నీ. అంతే కదండి, ఆ కాలం వాటివన్నీ ఇప్పుడు మ్యూజియంలో పెట్టి చూపిస్తున్నారు. మన పిల్లలు చూస్తూ ఉన్నారు. ఈ కార్లన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క కార్ ఎక్కాలని తాకాలని ధ్రువన్ చాలా అలర్ట్ చేశారు. అక్కడ వాళ్ళందరూ వచ్చేసి అసలు తాకద్దండి అని చెప్పారు. తాకకూడదు, ఓన్లీ ఫొటోస్ వీడియోస్ తీసుకోండి కానీ తాకద్దండి అని చెప్పారు. అవన్నీ చక్కగా మెయింటైన్ చేయాలంటే అలాగే ఉండాలి కదండి. తాకుండా ఉంటేనే కొంచెం జాగ్రత్తగా ఉంటాయి కార్లన్నీ. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి ఒకసారి. నేను కూడా ఎంతో ఇష్టంగా కష్టంగా వీడియో తీశాను మీకోసమే. ఆ గ్రీన్ కార్ చూడండి 7 సీటర్స్ లాగా ఉంది. ఇప్పట్లో 7 సీటర్ అంటే ఎంత బాగుంటుంది కదా. అది చూడండి పాతకాలంలో అలా ఉండేదన్నమాట. అది చూడండి ఎర్ర కార్ ఎంత చిన్నదిగా ఉందో. ఇది 3 చక్రాల బండి లాగా ఉంది చూడండి. 3 చక్రాల కారు అంటారా? కాదు, ఆటో లాగా ఉంది. ఇది కూడా ఆటో లాగే ఉంది. ఆ 2 ఆటోలే అయితే. ఇవన్నీ కార్లే. ఎన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి, అన్ని మోడల్స్. ఎవరైనా చూసుంటారా ఇన్ని మోడల్స్ ఒకే దగ్గర? నేను చూశాను, మీకు కూడా చూపించేస్తున్నాను. నచ్చిందా అండి? అన్నీ చూసేయండి ఒకసారి, అన్నీ ఒకే చోట. అది చూడండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేది. ఇదో చాలా బాగుంది. ఇది ఒక వెరైటీగా స్టెప్స్ ఎక్కి వెనకాల నుంచి ఎక్కి వెళ్ళేది. ధ్రువన్కి అది కావాలంట, నేను అది ఎక్కుతాను అంటున్నాడు. ప్రతి ఒక్కటి నాకు అది కావాలి, నేను ఎక్కుతాను, నేను ఎక్కి కూర్చొని నేను తోలేస్తా అంటున్నాడు. మళ్ళీ దిస్ మై అంటాడు. అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా దొరుకుతుంది నా కొడుక్కి. దిస్ మై కార్ అని అంటాడు. ఈ వైట్ది వచ్చేసి మామూలుగా ఇప్పుడు నడుస్తుంది కదండి, అంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఇప్పుడు నడిచే కార్ అనమాట. అంటే మనం డైలీ చూసే కార్లలో నాకు అదొకటి అనిపించింది. ప్రస్తుతానికి ఇక్కడ నడిచే కార్లలో అదొకటి ఇప్పుడు నడిచే కారు అనేసి అర్థమైంది అనుకుంటా, ఏదో చెప్పేశాను. ఇది కూడా 3 చక్రాల కారు. చాలా కొత్తగా ఉన్నాయండి. ఇది దిస్ మై కార్ అంటున్నాడు, వాడికి అది నచ్చిందంట. ఇదేదో పక్షిరాజా స్టూడియోస్ వద్దంట, కోయంబత్తూర్. అలా ఉందండి, చాలా బాగుంది. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరూ లాస్ట్ వరకు వీడియో చూసింటే నా వీడియో నచ్చింది అనుకుంటాను. చూసిన వాళ్ళకి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోమని. నాకు వ్యూస్ తక్కువ ఉంది, సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ ఉన్నారు. ప్లీజ్ అండి ప్రాధాయపడుతున్నాను. వీడియో చూసిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒకసారి చూసేయండి, ఇక్కడ నుంచి అంత వ్యూ ఎంత బాగుందో. ఇంకా అంతేనండి కార్ వీడియో. నెక్స్ట్ మ్యూజియం చూపిస్తాను, సైన్స్ మ్యూజియం.